న్యాయాధిపతులు 7వ అధ్యాయము 20వ వచనము కలిసి చదువుదాం. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కొండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. మనం చదివిన ఈ వచనం యొక్క కాంటెక్స్ట్, సందర్భము ఆల్రెడీ మనకు తెలుసు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి దోషులైనప్పుడు ఇశ్రాయేలీలను దేవాది దేవుడే 7 సంవత్సరములు మిద్యానీయుల చేతికి అప్పగించారు. అంటే శత్రువుల చేతికి అప్పగించారు. ఈ 7 సంవత్సరాల్లో బహుగా శ్రమ పెట్టబడ్డారు. వారిని విడిపించడానికి గిద్యోను గారిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆయా కాలములలో దేవుడు తన కొరకు తన కార్యం నిమిత్తము దేవుని ప్రజలను ఏర్పరచుకుంటూ ఉంటారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి మోషే గారిని దేవుడు ఏర్పరచుకున్నారు. మోషే గారికి సహకారులుగా అహరోను మిర్యాములను దేవుడు అనుగ్రహించినాడు. దేవుడు తన పని నిమిత్తము ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటారో వారికి దేవుడు సహకారులను కూడా అనుగ్రహిస్తారు. కారణం ఏంటంటే దేవుని వాక్యం ఏమందంటే ఏర్పరచబడిన వారి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి, సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. వాక్యం ఏమందంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నవి. పరిచర్య చేసేటప్పుడు పరిచర్య చేసేవారికి ఎవరైతే సహకారులుగా ఉంటారో వాళ్ళ పేర్లు ఆటోమేటిక్గానే దేవుడు జీవగ్రంథములో లిఖిస్తారు అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అది ఎలాంటి పని అయినా సరే, చిన్న పనైనా కావచ్చు, పెద్ద పనైనా కావచ్చు. ఇక్కడ ఈ సందర్భంలో ఇశ్రాయేలును విడిపించడానికి గిద్యోను గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ గిద్యోను గారు భయము చేత గోధుమలను గానుగు చాటున దొలగొట్టు ఉంటే దేవాది దేవుడు ప్రత్యక్షమై, దేవదూత వలె ప్రత్యక్షమై ఏమన్నారండి ఆయన్ని? పరాక్రమం గల బలాఢ్యుడు. అప్పటికీ గిద్యోను గారు పరాక్రమం గల బలాఢ్యుడు కాదు. బట్ దేవుడు ఎప్పుడైతే పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడో ఇమ్మీడియట్గా స్ట్రెంగ్త్, ఆ బలము, ఆ శక్తి, దైవికమైన శక్తి ఆయనలోనికి ప్రవేశించింది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. దేవుడు మనలను పేరు పెట్టి పిలిచినప్పుడు ఏ పని నిమిత్తమైతే పిలుస్తాడో ఆ పని నిమిత్తము కావలసినంత శక్తి, కావలసినంత బలము, కావలసినంత ధైర్యము దేవుడు అనుగ్రహిస్తారు. గిద్యోను గారికి దేవుడు అనుగ్రహించారు. గిద్యోను గారికి దేవుడు అనుగ్రహించినప్పుడు ఎంతమందిని ఆయనకు సహకారులుగా ఉన్నారన్నప్పట్లో 32,000 మంది. కానీ 32,000 మందిలో వారిలో దేవుడు ఎంతమందిని ఏర్పాటు చేసుకున్నాడండి? 300 మందిని. ఈ 300 మందిని మనం చదివిన సందర్భంలో 3 గుంపులుగా చేసి వాళ్ళకి ఏమి ఇచ్చారండి గిద్యోను గారు? మనం చదివిన వాక్యంలో బోరలను ఊదుచు అంటే బోర్లు ఇచ్చారు, కొండలను పగలగొట్టి అంటే ఇంకేమి ఇచ్చారండి? కొండలు ఇచ్చారు. 3వది ఏమి ఇచ్చారండి? ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులు ఊదుటకు బోర్లను పట్టుకొని వాళ్ళు ఏమన్నారండి? యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. బోర్లు వదడమే కాదు, దివిటీలు పట్టుకోవడమే కాదు, కొండలు పట్టుకోవడమే కాదు, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. ఈ యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని వాళ్ళు కేకలు వేయడం దేనికి సాదృశ్యంగా ఉందంటే జయధ్వనులకు సాదృశ్యంగా ఉందండి. జయధ్వనులు మనం చదివాం. మట్టలాదివారమున యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను ఎక్కి వచ్చినప్పుడు హోసన్నా అని కేకలు వేయచ్చు వాళ్ళు ముందుగా నడిచారండి. హోసన్నా అన్నారు. ఇక్కడ యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, దీనిని మనము ఏ విధంగా అన్వయించుకోవచ్చు అంటే జయధ్వనులకు, జయధ్వనులు. అందుకని ఆ భక్తుడు పాట కట్టాడు, యేసు ప్రభువే
మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించేదము, జయధ్వనులతో హర్షించేదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ అనే పాట కట్టాడు. మనము నిత్యము జయధ్వనులు చేస్తూ ఉంటే ఎవరు ఓడిపోతారండి? మన శత్రువులు ఓడిపోతారు, సాతాను ఓడిపోతాడు, అపవాది ఓడిపోతాడు. అందుకనే సియోను నివాసులారా సంతోషంగా ఉండి పాటలు పాడండి అన్నారు. సంతోషంగా ఉండి ఫోన్లో మాట్లాడండి అని లేదు, సంతోషంగా ఉండి పప్పులు వండుకొని తినండి అని ఏమి లేదు, సంతోషంగా ఉండి చికెన్ ఫ్రై, చికెన్ 65 చేసుకోండి అని ఏమి లేదు. ఏం చేయాలటండి? సంతోషముగా ఉండి పాటలు పాడండి. అప్పుడు ఏమన్నారు ఆయన? నేను వచ్చి మీ మధ్యమున నివాసము చేసేదను. దేవుడు మన మధ్యన నివాసము చేయాలంటే మనం ఏం చేయాలండి? జయధ్వనులు చేయాలని ఈవేళ వాక్యం మాట్లాడుతూ ఉంది. ఈవేళ మనం చదివిన వాక్యములో ఒక్క మాట తీసుకుంటాం. ఇందులోనే కొన్ని ప్రసంగాలు ఉన్నాయని ఆల్రెడీ మీకు చెప్పాను. కొన్ని వారాలుగా ఈ ప్రసంగం వెళుతూ ఉంది. ఈవేళ ప్రసంగ అంశం ఏంటంటే, మనం తీసుకున్న అంశము 20వ వచనంలో 2వ లైన్లో ఆ కుండలను పగలగొట్టి అని ఉంది. ఏం పగలగొట్టారండి వాళ్ళు? కుండ. కుండ అంటే దేని తయారు చేసిందంటే కుండ అంటారండి? బంగారంతోట. ఇంగ్లీష్లో ఏముంటుందంటే జార్స్ ఆఫ్ క్లే, మంటి కుండ. లేఖనాల్లో మంటి కుండకు ఇంకొక పేరు ఏంటంటే మంటి ఘటము అని రాయబడింది. ఏం ఘటమటండి? మంటి ఘటము. ఇక్కడ కుండను పగలగొట్టారు అంటే మనము కూడా ఎలాగో సృజింపబడ్డామండి? మంటితో. నేల మంటి నుంచి నరుని సృజించి వానిలోనికి జీవవాయువును ఓదగా నరుడు ఏమైపోయాడండి? జీవాత్మాయను. నరుడు జీవాత్మ అయిపోయాడు. అంటే లేఖనము ఏమి తెలియజేస్తుందంటే మనము మంటి కుండ వంటి వారమనే నిత్యము కూడా జ్ఞాపకము చేసుకోవాలి. కుండ ఉట్టినే పగిలిపోద్ది. కుండను చాలా సునాయాసంగా తయారు చేసేవారు. కుండను తయారు చేసేవాళ్ళు ఏమంటారండి? కుమ్మరి వాడు అంటారు. కుండను తయారు చేసేవాళ్ళు ఏమంటారండి? కుమ్మరి. వాళ్ళు సారే అనే దాన్ని తిప్పుతూ ఉంటే మంటి అలా పెట్టి తనకు అవసరమైన రీతిగా చిన్న కుండ అలాగే దాని మీదే చేస్తాడు, పెద్ద కుండ చేస్తాడు. చూడండి, కుండ, కూజ, బాణ. బాణ ఎవరికైనా తెలుసా? బాణ కొంతమందికి నీ తెలుసమ్మా బాణ? ఎస్తేర్ గారికి తెలియదు. బాణ. కుండ వేరు, కూజ వేరు, బాణ వేరు. న్యూ టెస్ట్మెంట్లో అక్కడ మట్టితో కాకుండా వేరే విధంగా చేసిన బాణలు 6 ఉన్నాయి. ఏంటండి అవి? 6 రాతి బాణలు. యూదుల శుద్ధీకరణ ఆచారము ప్రకారము అక్కడ 6 రాతి బాణలు ఉంచబడ్డాయి. ఇక్కడ మంటి కుండ. మా చిన్నప్పుడు సరైన వాటర్ ఉండేది కాదు. చెరువులో నీళ్లు తెచ్చుకొని బాణంలో పోసేవాళ్ళం. అది ఏంటి ఆడి పొట్ట బాణలాగా ఉంది అంటారు. విన్నారు? పోనీ అదన్న విన్నారా? అదేంటి ఆడి పొట్ట బాణలాగా ఉంది అంటారు. బాణ అంటే పెద్ద పొట్ట అనమాట. అచ్చం బాణలాగే ఉంటుంది. బాణ అంటే పెద్దదనమాట. కొండ కంటే మించింది బాణ. ఆ బాణలో నీళ్లు పోసి ఒక 7-8 బిందులు ఇండుపు గాయ అని ఉంటుందన్నమాట అండి. ఇండుపు గాయ. దాన్ని మాకు ఒక డ్యూటీ అనమాట. ఓసారి మా తమ్ముడైతే ఓసారి నేనమాట. కూకొని తిప్పగా మజ్జిగ చిలగ్గా వెన్నొచ్చినట్లు. కానీ ఆ బాణలో ఆ ఇండుపుగాయ తిప్పినప్పుడు మురికంతా మలినాలన్నీ కూడా అడుక్కి తీరిపోయేవి. తేటైన నీరు తాగేవాళ్ళు. మా చిన్నప్పుడు ఇప్పుడు అన్ని ఫిల్టర్స్ వచ్చేసినాయి. బాణ, కుండ. ఎవరు బావి దగ్గర కుండ విడిచిపెట్టి వెళ్ళిపోయారండి? సమరయ స్త్రీ. కుండ. ఈ కుండకి ఇంకో పేరు ఉందంటే కడవ. కుండ, కడవ, కూజ, బాణ, ఇన్ని పేర్లు ఉంటాయండి. హవేల గ్లోరీ గారు గుర్తుపెట్టుకోవాలి. మనకి కొన్ని సినోనిమ్స్ కూడా తెలుస్తూ ఉండాలి. కుండ,
కూజ, కడవ, బాణ. సరే, ఇక్కడ ఈ కుండ మనకు సాదృశ్యంగా ఉంది. దేనికి సాదృశ్యంగా ఉందండి? మనము కూడా మంటి కుండలమే, మంటితో చేయబడిన వారము. ఈ మంటిని తనకు అనుకూలమైన పాత్రలుగా, ఒక్కొక్కళ్ళం చిన్న కుండ, ఒక్కొక్కళ్ళం పెద్ద కుండ. చేపల కూర వండడానికి మంటి దాకా ఒక రకంగా ఉంటుంది, పెరుగు తోడేసే గిన్నె ఒక రకంగా ఉంటుంది, మంచినీళ్ళు తాగే మట్టి బుడ్డి ఒక రకంగా ఉంటుంది. రకరకాలుగా అంటే మన ప్రభువు కూడా మనలను కూడా తన సంఘములో ఆయా విధాలుగా కూజాలాగా, కడవలాగా, కొండలాగా, బాన్లాగా, పిడతలాగా దేవుడు చేస్తున్నాడని ఒక వాక్యం చూద్దాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం అండి. పేజ్ నెంబర్ 642, 642వ పేజీ అండి. పేజ్ నెంబర్ 18వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి వాని చేతిలో జిగటమన్ను ఏ విధంగా ఉంటుందో వాడి ఇష్టం. వాడు మైండ్ సెట్ పనిచేస్తున్న దాన్ని బట్టి పెద్ద కొండ చేయగలడు, బాణా చేయగలడు. చిన్న చేపల కూర వండడానికి దాకుంటుంది. మంటి కొండలో మీరు చేపల కూర ఎప్పుడైనా వండారో లేదో తెలియదు, కానీ నేను వండాను. ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. కడవ, బాణా, కూజ, కొమ్మరి వాడే రకరకాలుగా చేస్తూ ఉంటే నాకు ఏమన్నారండి దేవదేవుడు? మీరు నా చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో, మనమందరము కూడా కుమ్మరి వాని చేతిలో జిగటమన్ను ఉన్నట్లుగానే దేవుని చేతిలో ఉన్నాము. మనల్ని ఎలాంటి పాత్రగానైనా మలచగలడు దేవుడు. తనకిష్టమైన పాత్రగా, తనకు అనుకూలమైన పాత్రగా, తనకు అవసరమైన పాత్రగా సంఘములో ఆయనకు ఎలాంటి పాత్ర అవసరమైతే ఆ విధంగా మన దేవాది దేవుడు మనలను మలుచుకోగలడు అని ఈ వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనములో మిద్యానీయుల సందర్భంలో ఆ 300 మంది పట్టుకెళ్ళినప్పుడు కొండలు పగలగొట్టేశారు. ఈ కుండ, పగలగొట్టబడిన కుండ శిథిలమైపోయే లేక మరణించే మానవునికి సాదృశ్యంగా ఉన్నది. ప్రసంగి గ్రంథంలో కూడా ఏముందంటే, దార యొద్ద కొండ పగులును. దార యొద్ద కొండ పగులు అంటే కొంతమంది చనిపోయేటప్పుడు అండి కొన్ని బ్యాడ్ ఒమెన్స్, అపశకునములు. అర్థమైంది మీకు? బ్యాడ్ ఒమెన్స్ అంటారు, OMENS ఒమెన్స్ అంటారు. అంటే అపశకునాలు కనపడుతూ ఉంటాయి. ఉన్నట్టుండి గడియారం దబేలు కిందడి పోవటం, ఉన్నట్టుండి ఫ్యాన్ దబేలు కిందడి పోతాం, వాచ్ పెట్టుకొని అంతవరకు తిరుగుతున్న దబేలు కిందడి గ్లాస్ పగిలిపోవడం, కొండ పగిలిపోవడం, రకరకాలు జరుగుతూ ఉంటాయి. వాక్యం కూడా అదే ఎవిడెన్సెస్ చూపెడుతూ ఉంది. అక్కడ ఆనాడు ఇశ్రాయేలీలకు విరోధంగా ఉన్న శత్రువులను, దేవుని విరోధులను నాశనం చేయడానికి గుర్తుగా వీళ్ళు ఏం చేశారంటే కొండను 300 మంది కొండలు పగలగొట్టేశారు. అంటే వాళ్ళందరికీ నిత్య నాశనమే అని ముందుగానే దేవుడు వాళ్ళకి బయలుపరిచారు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం చదివిన వాక్యంలో మనము దేవుని చేతులు ఎలా ఉన్నామండి? మంటి జిగట మొండి వలె ఉన్నాము. ఆయన మన కుమ్మరి అయితే మనము కుండ వంటి వారము. చిన్న కొండే కావచ్చు, పెద్ద కొండే కావచ్చు. ఒక కీ పాయింట్ చెప్పాను మీకు. దేవుని మందిరములో తనకు అవసరమైన విధంగా మనలను ఆయన తయారు చేసుకుంటాడు. పెద్ద కొండ అయితే పెద్దది, చిన్న కొండ అయితే చిన్నదే. ఈ మధ్యకాలంలో కొండలో బిర్యానీ పెడుతున్నారు. 2కా 3కా అడుగుతున్నారు. 2కంటే చిన్న కొండ, 4 వండంటే పెద్ద కొండ, ఇంకా ఎక్కువ మంది అంటే ఇంకా పెద్ద కొండ. అంటే మనకు అవసరమైన రీతిగా కొండలు తయారు చేసిన రీతిగానే
దేవుని మందిరములో అవసరమైన రీతిగా మనలను కూడా దేవుడు మలుచుకుంటూ ఉన్నాడు. పరమ కుమ్మరి, గుర్తుపెట్టుకోండి. ఎవరండి దేవాదేవుడు? పరమ కుమ్మరి. మనము ఆయన చేతిలో ఎలాగున్నామటండి? జిగట మన్ను వలె ఉన్నాము అని ఇర్మియా గ్రంథము 18:6 తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ మంటి కొండలలో ప్రభు ఏం చేస్తున్నారో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మరలా చదవండి గ్రేసీ గారు. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అంటే కొండను ఆయనకు అనుకూలమైన కొండగా పాత్రగా చేసుకున్న దేవుడు ఖాళీగా ఉంచడు. మనలను దేవునికి ఖాళీగా ఉంచడము ఇష్టము లేదు. మనకి సంక్రాంతికి కిస్మిస్లకి బోళ్ళు సామాగ్రి తీసి తోమేస్తుంటాం. వాడమయ్యి ఎత్తడి సామాగ్రి. కొంతమంది అవి పగిలిపోయి మూతులు పగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. తలకాయ ఎందుకంటే తీయడం అంటూ బాగానే తీసేస్తాం. సర్దేటప్పుడు మనం ఎక్కం కదా, తోమినోళ్ళు ఎక్కిస్తాం మనం. వాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టేస్తుంటారు, వాళ్ళ ఇష్టం. ఆ పక్కనే మంచాలేసి పడుకొని ఇది వరకు ఇప్పుడు పడుకోవట్లేదు. అవి వన్ ఫైన్ మార్నింగ్ జారి మూతులు పగిలిపోయిన వాళ్ళు ఉన్నారు, బొర్రలు చిల్లడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకనే పనికి వస్తారంటే ఈ మధ్యకాలంలో కొంతమంది అట్లా అమ్మేస్తున్నారు. ఎందుకు వచ్చిన బొర్రలు పగిలిపోతున్నారు, అమ్మయ్యవయ్య బాబు నీకు దండమయ్య బాబు అని అమ్మించేస్తున్నారు. వాడినా వాడకపోయినా సామాగ్రి పెట్టుకుంటూ అలంకరణ ఏమీ లేదు, వాటి వల్ల ఉపయోగం ఉండదు. అవి ఖాళీ పాత్రలు ఖాళీగానే ఉంటాయి. ఒకవేళ అమ్మ సుమతి గారు పట్టుకెళ్ళండి, పెళ్ళి అయింది కదా, అవి ఎలా గురి పట్టుకెళ్ళమ్మా అని 4 దబరాలు ఇద్దామన్నా, అయ్యి బాబోయ్ ఆ సామాగ్రి నీ ఉంచుకోను బాబోయ్ మాకొద్దు బాబోయ్. ఈనాడు దండలు ఎట్టేస్తున్నారు, ఆనాడు దండ పెట్టి పట్టుకెళ్ళిపోయేవారు. నాకు ఎత్తడి బింది ఎత్తావా సత్తావా, నాకు రాగి బింది ఎత్తావా సత్తావా అని ఇదివరకు పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు పట్టుకెళ్తలేదు, దండ పెట్టేస్తున్నారు. నీ బిందులు నువ్వే ఉంచుకో బాబోయ్, తోమలే సత్తన్నాం మేము. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇక్కడ ఈ మంటి ఘటములలో దేవుడు ఏం చేస్తున్నట్టండి? ఖాళీగా ఉంచట్లేదు. మనము ఖాళీ పాత్రలము కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనలను ఆయనకు అనుకూలమైన పాత్రలుగా మలుచుకొనిన తరువాత దేవుడు మనలను ఖాళీగా ఉంచడు. ఏం వేస్తున్నాడు అందులో? ఖాళీ పాత్రలో ఐశ్వర్యము మాకు ఐశ్వర్యముతో నింపుచూ ఉంటాడు మనలను. దీనినే మహిమైశ్వర్యము అని అపొస్తలుడైన పౌలు ఇంకో చోట రాస్తారు. ఏమి రాస్తారండి? మహిమైశ్వర్యము. ఇంగ్లీష్లో ఏముంటుందంటే మహిమైశ్వర్యానికి గుర్తుపెట్టుకోండి, గ్లోరియస్ రిచెస్. ప్రీతి గారు, షైన్ అండ్ నిఖిత, ప్రణవ్ అండ్ సుమతి గారు గుర్తుపెట్టుకోండి. కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మీకు గుర్తుండాలి. మహిమైశ్వర్యము అనడానికి ఇంగ్లీష్లో గ్లోరియస్ రిచెస్ అంటే హెవెన్లీ రిచెస్, పరలోక ఐశ్వర్యము. అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే బలాధిక్యము అని అన్నారు. బలాధిక్యము అంటే ఏంటంటే ద స్ట్రెంగ్త్ విచ్ సర్పాసెస్ ఎవ్రీథింగ్. అంటే 100 మంది మన మీదకి వచ్చేటటువంటి బలంగా ఆ 100 మందిని పెంచిన బలము దేవుడు మనకి ఇస్తాడు. బలాధిక్యం అంటే మరలా చెప్తున్నాను, 100 మంది మన మీదకి వస్తే 100 మందిని జయించగలిగే బలము దేవుడు మనకి ఇస్తాడు. ఒకవేళ 1000 మంది మన మీదకి వస్తే ఆ 1000 మందిని కూడా జయించగలిగే శక్తి మనకి దేవుడు ఇస్తాడు. దానినే బలాధిక్యము అంటారు. దీనిని అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే ఆ బలాధిక్యము మామూలమైనది కాక, శత్రువులను జయించే శక్తి మనది కాకుండా ఏమన్నారండి? దేవునిదై ఉండునట్లుగా. మనలో ఉన్నటువంటి దేవుని శక్తి ఎవరిదండి? దేవుని శక్తి. అందుకనే ఏమన్నారంటే బలము నాది అనైనా సెలవిచ్చినాడు. 2 మార్లు చెప్పండి, బలము నాది. ఓరసలు తాగితే రాదు బలం. జీడిపప్పులు 10, బాదం పప్పులు 20, కిస్మిస్లు 30, డేట్స్ 60 తింటారు, అది బలం. కీర్తన 62:11. 62వ కీర్తన. మీకు బలం కావాలంటే ఈ వచనం చదవండి. 62వ కీర్తన. బలం కావాలన్న వాళ్ళు ఎవరైనా సరే ఓరసలు తాగని తమ్ముడు కొంచెం శక్తి వచ్చినట్టు ఉంది,
అంటారు. ఉట్టిది అది 5 నిమిషాలు ఉంటుంది, మళ్ళీ నీరసమే. 62వ కీర్తన 11వ వచనం అండి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. 62:11 అందరం చదువుతామండి. బలం కావాలనుకున్న వాళ్ళు అందరూ చదవాలి మీరు. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు. అదేంటండి అది? ఒక మారు సెలవిచ్చారన్నారు కదా, 2 మార్లు ఎలా కనపడింది? దేవుడు ఒక్కసారి పలికితే రీసౌండ్, హెవెన్లీ వాయిస్ 2 సార్లు మనకి రిపీట్ అవుద్ది అనమాట అండి. 2 సార్లు బలము నాది అని దేవుడు అందుకని ఆప్షన్ పోలే. ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయ్యుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములమైన మనలో దేవుడు బలమును అనుగ్రహించడానికి మహిమైశ్వర్యాన్ని నింపేశాడు. గజ్జరములో ఒకళ్ళు మన జాన్ మార్కన్న లాట ఆయన రిటైర్ అయిన తర్వాత ఒక పొలం కొన్నాడు. సామెతల గ్రంథంలో ఎవరు కొంటారు పొలం అని ఉందండి? సామెతల గ్రంథంలో ఒక ఎవిడెన్స్ ఉంది. ఎవరు కొంటారు ఆ పొలం? చెప్పండి సిస్టర్స్. ఆమె ఒక పొలమును చూచి కొనును అని ఉంది సామెతల గ్రంథంలో. జ్ఞానము గల స్త్రీ ఏంటంటే పొలం కొంటదటండి అని వాక్యం చెప్తుంది. అయితే గజ్జరులో ఒక ఆయన పొలం కొన్నారు. అన్న లాంటి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత డబ్బులు వచ్చినాయి. సర్లే ఏం చేయమంటారు సూర్యచంద్రం బ్రదర్ గారు అంటే, ఎఫ్డి చేసుకుంటే బాగుంటుంది అన్నారు. రాజుగారిని అడిగితే రాజుగారు అన్నారు, మీరు షేర్లో పెట్టండి బాగుంటుంది అని ఒకరు సలహా ఇచ్చారు. ఇంకొక బ్రదర్లు ఏమన్నారంటే, మీరు బయట వడ్డీకి ఇస్తే బాగుంటుంది కదండి అని ప్రాణం లాంటి వాళ్ళు సలహా ఇచ్చారు. అప్పుడు బాగా చెప్పిన తర్వాత ఇంకా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్దామని జాన్ మార్కన్న బాగా పెద్దవాళ్ళు ఎవరన్నా ఆలోచించారు. మీరలక్ష్మి ఆంటీ గారు ఉన్నారన్నమాట. మన సంఘంలో కొంచెం పెద్ద వయసు, బాగా జ్ఞానము, తెలివి, వివేకం అన్నీ ఉన్నాయి కాబట్టి అమ్మగారి దగ్గరికి వెళ్దామని జాన్ మార్కన్న మీరలక్ష్మి ఆంటీ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికల్లా, తమ్ముడు నేను మాట చెప్తాను, పొలం కొన్నావంటే నెల నెల పెరిగిపోద్ది రేటు. పొలం కొనే తమ్ముడా ఆయన ఎందుకని అన్నాను. 1 ఎకరం పొలం కొనేసాడు ఆయన. కొన్న తర్వాత జోడెడ్లు ఒక పాలేరుని కూడా పెట్టేసుకున్నాడు అంతే. అంటే మేము కళ్ళారా చూసిన విషయమే మీకు చెప్తున్నాం. ఆ పొలము దున్నుతూ ఉంటే, ఇప్పుడు మామూలు పొలం దున్నడం అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా దున్నేస్తుంటారు. జాన్ మార్కానికి అలవాటు లేదు, కొత్త ఎడ్లు ఆ పెట్టుకునేవాడు పాలేరు కూడా నాలంటాడు, ఆడికి కొత్త. ఒక చోట లోతుకు దున్నేస్తున్నారు పొలం, ఒక చోట పైపైన దున్నేస్తున్నారు. అర్థమైంది మీకు పాయింట్? కొత్తగా దున్నే వాళ్ళకి అలాగే ఉంటుంది. ఒక చోట పైకి ఎత్తేస్తుంది, ఇరుక్కుపోతుంది, మళ్ళీ పైకి ఎత్తేస్తున్నారు, పైపైన వెళ్ళిపోతుంది. ఈ మళ్ళీ పైకి జోడెడ్లు కూడా కొత్త ఎడ్లు పరుగులు ఎట్టేస్తుంది, గ్రేసీ ఇస్తేలాగా పరుగు. అలా మేదెడితే కాడి పరుగు ఇస్తేరి గ్రేసీలాగా. ఒక చోట ఎంత పరిగెట్టి ఒక చోట ఆగిపోయి ఎంత గుంజనా అయి కదులుతలేదు ఎద్దులు, ముందుకెళ్తలేదు, వెనక్కొత్తలేదు. ఇది ఇరుక్కుపోయేటోడికి ఇదేంటారా బాబు మనకి, అందుకనే ఆడి తిట్టేస్తున్నాడు పాలేరు గడు నాలంటాడు. ఏమయ్యా చెప్పాను కదా బాబు, ఆడైతే సుబ్బారావు గాడైతే బాగుంటుంది కదా, బాగా దున్నుతాడు, నేను ఎందుకంటే అన్నా నువ్వు నా మాట లేదు, అలాగే శుభ్రంగా తిట్టేసుకున్నారు ఇద్దరు. తిట్టేసుకున్న ఏమైతే అయింది, ముందు అది నాగల బైక్ లాగరా బాబు అని లాగుతుంటే వస్తలేదు. దానికి ఇత్తడిది కింద ఉంటుందన్నమాట, అది ఇరుక్కుపోయింది. ఎంతో ప్రయాసపడితే దారంట రాజుగారి లెటర్లు వెళ్తున్నారు. తమ్ముడు అంటే సాయంపడి మొత్తం వెళ్తే లాగేశారు. అప్పుడు రాజుగారి లాంటి వాళ్ళకి ఐడియా వచ్చింది, లోన్ ఏదో ఉన్నట్టుగా ఇరుక్కుపోయిందండి, ముందే తీస్తేనే కానీ మనకు దుమ్మటానికి అవదు అనుకున్నాం. హలో పారాటుకొచ్చాయి, గొనమట్టుకొచ్చాను. తెవిటప్పటికల్లా ఆ కింద ఏముందో తెలిసి మీకు, లంకె బిందులు ఉన్నాయి. ఏమున్నదండి? లంకె బిందులు ఉన్నాయి. లాగారు బయటికి, ఓపెన్ చేశారు. దాని నిండా వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారం ఉందా. అంతే, మనకు నోరాగదు కదా. ముందు అర్జెంటుకి వీళ్ళు పొలవమంతా ఇడ్లకులు వదిలేశారు. మోసుకుంటూ వెళ్ళిపోయారు. చూసినోడు ఊరుకుంటాడా? నేలంటాడు ఏంటండి అన్నాడు. అంతే మాట్లాడకన్నాడు. అంతే, వీడు వేరే అడ్డదారిని తాలుపుడు వెళ్ళిపోయాడు పోలీస్ స్టేషన్కి. లంక బిందులు దొరికేసిందండి ఎవరికి? జాన్ మార్క్ గారికి. అంతే, గంటలు వచ్చి పట్టుకుపోయారు. గజ్జలో జరిగిన సంగతి అది. ఎందుకు చెప్తానంటే, లంకి బిందుల్లోనే వజ్ర వైడూర్యాలు ఇవన్నీ ఉంటే మంటి ఘటాలు ఏం పోసారంటే దేవుడు గ్లోరియస్ రిచెస్, అంటే మనకి ఏమీ కావాలంటే అది. అందుకని వాక్యం ఉందంటే,
క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనలను నింపడమే కాదుండాయి, దేవుడు మన ప్రతి అవసరత కూడా మనలో నుంచే తీరుస్తూ ఉన్నాడు. ఆయన మనలోనే దేవుడు నింపేశాడు. అందుకనే దైవజనులు వాక్యం చెప్పడం ఏమంటారంటే, మనకి దేవుడు సంతకం పెట్టి చెక్కులు ఎప్పుడో ఇచ్చేసారంట. చెక్కులు సంతకం పెట్టేసి ఎప్పుడో ఇచ్చేసారు. మనం ఏం చేయాలి? ఎన్కాష్ చేసుకోవాలి. ఈ గ్లోరియస్ రిచెస్ అంటే ఎవరు మనం చూద్దాం. అది చదువుకొని మనం ముగించేసుకుందామండి. ఈ గ్లోరియస్ రిచెస్ ఎవరై ఉన్నారంటే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అన్యజనుల ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఈ మహిమైశ్వర్యము ఎవరున్నదన్న వాక్యములో మీ యందున్న క్రీస్తు, మన యందున్న క్రీస్తే మహిమైశ్వర్యము. అంటే క్రీస్తును కలిగి ఉంటే సమస్తము మనకి ఉన్నట్టే. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడంటే, ఆకాశమందు నీవు నాకుండగా, చూడండి 73వ కీర్తన అండి, 25వ వచనము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కర్లేదు. అందుకనే కీర్తనకారుడు ఈ అనుభవంలోకి వచ్చేసారు. అపొస్తలుడైన పౌలు గారు కూడా ఈ అనుభవంలోనే ఉన్నారు. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాకుండానట్లుగా, దేవుని దయ ఉన్నట్లుగా ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈవేళ ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఐశ్వర్యము మాకు కలదని అపొస్తలుడైన పౌలు గారి వల్ల మనం కూడా స్టేట్మెంట్ ఇవ్వాలి. లోకంలో ఉన్న ఐశ్వర్యం కాదు, లోకంలో ఉన్న మేడమిద్దెలు కాదు, లోకంలో ఉన్న ఆస్తి అంతస్తు కాదు. క్రీస్తే ఐశ్వర్యము, క్రీస్తే మన యొక్క బలాధిక్యమై ఉండాలి. అందుకనే సామెతల గ్రంథంలో మాట ఉందండి, 3వ అధ్యాయము 5వ వచనం. అందరూ తీద్దామండి. నిఖిత, షైన్, ప్రీతి, ప్రణవ్ అండ్ సుమతి అందరూ కూడా తీయాలండి ఈ అధ్యాయము. అందరం కలిసి చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మనం ఎప్పుడు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకొనకుండా పూర్ణ హృదయముతో దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క కృపకు అప్పగించుకోవాలి. మనంతా మనం చేయాలంటే మనము చేయలేము. అందుకని వాక్యం ఉందంటే, నాకు వేరుగా ఉండి మీరేమియు. శిష్యులు రాత్రంతా శ్రమపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. మళ్ళీ పైగా వాళ్ళు ఏమన్నారంట, ఆయనను నీ మాట చొప్పున, ప్రభువు మాట చొప్పున వల వేస్తున్నప్పుడు 153 గొప్ప చేపలు, పెద్ద చేపలు అన్నదట, గొప్ప చేపలు. మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా ప్రభువు మీద ఆధారపడినప్పుడు మనను గొప్పవారినిగా చేస్తాడు. అందుకని వాక్యంలో ఏమందంటే, నేను పిల్లలను పెంచి ఎలా చేశాడటండి, పెద్దవారిని గొప్పవారినిగా చేసేదని. మనలను గొప్పవారిగా చేసే దేవుడు, పెద్దవారిని కాదు. మనం పెద్దవారం కావాలంటే 4 పూటలు తింటే సరిపోతుంది, పెద్దవారంగా అయిపోతాం. నేను ఇప్పుడు ఈ ఆకారంలో ఉన్నానా, ఉదయం టిఫిను 11 గంటల భోజనం, 2 గంటల భోజనం, సాయంకాలం టిఫిను, సాయంకాలం 6 గంటల భోజనం, రాత్రి 11 గంటల భోజనం, ఆ పప్పులు ఈ పప్పులు తింటామంటే నా ఆకారం మారిపోద్ది. బాణ పొట్ట అయిపోతున్నది, గొల్యాతలాగా అయిపోతాను. దేవుడు కోరేది పెద్దవారిగా ఉండాలని కోరతలేదు. ఎలా ఉండాలని కోరుతున్నాడు? గొప్పవారిగా ఉండాలి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేసాడు. ఆల్రెడీ దేవుడు రక్షింపబడిన దినాన్ని మనల్ని ఎలా చేశాడని దేవుడు ఐశ్వర్యం పోసేసి మనలను గొప్పవారినిగా చేసాడు. కాకపోతే మనం ఏంటంటే మన వాల్యూ, మన స్టేటస్ మనం గుర్తించుకోలేకపోతూ ఉన్నాం. మన స్టేటస్, మన విలువ, మన యొక్క గౌరవ మర్యాదలో మనకు మనమే కాపాడుకోవాలి. అందుకని ఈ దినము దేవుని వాక్యం ఏంటంటే,
మంటి ఘటములలో మహిమైశ్వర్యము దేవుడు మనలో పోసి ఉన్నారు. ఈ ఐశ్వర్యము యేసుక్రీస్తు వారే. ఈ ఐశ్వర్యము కలిగిన మనకి దేవుడు ఇచ్చారంటే బలాధిక్యం అనుగ్రహించినాడు. స్ట్రెంగ్త్ అనమాట, హెవెన్లీ స్ట్రెంగ్త్. ఎలాంటి బలం అంటే గొల్యాతును జయించడానికి దావీదుకు అనుగ్రహించిన బలము. అలాంటి బలం ఉన్నప్పుడు దావీదు కలగాలి మనం మాట్లాడుతాం. దావీదు గారు ఏమంటారు? ఆఫ్టర్ ఆల్ ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు. మనము కూడా అదే కండిషన్లోకి వచ్చేస్తామండి. అదే స్టేటస్, బలాధిక్యము, ద స్ట్రెంగ్త్ విచ్ సర్పాసెస్ ఆల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అన్నిటికీ మించిన బలము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకని నీతిమంతులు సింహాలు ఎలా ఉంటారటండి? ఎప్పుడైతే బలం ఉంటుందో అప్పుడు మనకి ఏముంటుందండి? ధైర్యము. అందుకని భక్తుడు పాట కట్టాడు, యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు, జయధ్వనులతో హర్షించేదము, జయధ్వనులతో హర్షించేదము, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. మొదటి వర్తమానంలో మనం విన్నాం, తోమా గారిని దేవుడు దర్శించి తన్ను తాను ప్రత్యక్షపరచుకొని, చూడు నీ వ్రేలు చాచి నా గాయాలు చూడు, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో చూడు అనగానే తోమా గారు ఏమన్నారండి? అంతవరకు కూడా నేను నమ్మను రా అబ్బాయి, దెయ్యాలు ఉన్నాయంటే నేను నమ్మను అంటాడు. ఆ దయ్యం వచ్చి మీదడిపోయిన తర్వాత అయిపోయి నిజంగా దెయ్యం ఉంది అంటారు. దయ్యం మీదడేటంతవరకు, దెయ్యం కనపడేటంతవరకు కూడా ఆ దెయ్యం లేదు బోతలేదు అని ఎగురుతూ ఉంటారు. ఇక్కడ తోమా గారు కూడా ప్రభువారు కనపడ్డారా? ఊరుకోవాయ్ నేను నమ్మను, ప్రభువారు చనిపోయాడు, ఆయన వెళ్ళిపోయారు కదా, ఇంకెందుకు, నేను నమ్మను. అందుకనే ఈ తోమా గారిని దేవుడు మన ఇండియాకి పంపించాడు. ఆయన ఎప్పుడైతే తోమా గారు ఈ మాట అన్నారో ఆ మాట ఎవరు విన్నారు? ప్రభు వినేశారు. మన నోట మాట రాకుండానే ప్రభువారికి తెలిసిపోద్ది. అందుకనే హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, అంతరేంద్రియములను పరిశోధించే దేవుడు అని దావీదు కీర్తనకారుడు అన్నారండి. ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. వెంటనే రిపెంటెన్స్ ఎలా వచ్చిందంటే, నా ప్రభువా నా దేవా అని అనుభవంలోకి వచ్చాడు. అది మొదటి వర్తమానం యొక్క సారాంశము. రెండవ వర్తమానం యొక్క సారాంశం ఏంటంటే, మనము మంటి కొండలమని పరమ కుమ్మరి చేతిలో మంటి కొండ వంటి వారమని ఆయనకి ఇష్టమైన పాత్రగా చేసుకుంటాడు. పెద్ద పాత్రగా చేయొచ్చు, కొండలాగా ఉండొచ్చు, బాణలాగా ఉండొచ్చు, కడవలాగా ఉండొచ్చు, కూజాలాగా ఉండొచ్చు, దేవుని మందిరంలో అవసరమైన విధంగా పిడతలాగా ఉండొచ్చు. కొన్నిసార్లు మంటి కొండ మీద మరి నీళ్లు పట్టినప్పుడు మూత వేయడానికి కావాలి కదండి, మూతలాగా ఉండొచ్చు, మనం చెప్పలేం. కారణం ఏంటంటే ఈ మంటి ఘటనలో దేవుడు ఏం పోసాడండి? మహిమైశ్వర్యము. ఇంగ్లీష్లో చెప్పాను, నీకు దగ్గర ఏంటంటే మహిమైశ్వర్యం అంటే ఇంగ్లీష్లో గ్లోరియస్ రిచెస్. మహిమైశ్వర్యం అంటే అర్థం ఏంటంటే గ్లోరియస్ రిచెస్ అంటే ఐశ్వర్యం అంతా మనలోనికి పోసేశారు. మనలో ఆయన ఏమి ఉంచుకోలేదు. అందుకని ఒక వాక్యం ఉందంటే, తన ప్రియ కుమారుని ఇయ్యవినిది అనే దేవుడు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు, సమస్తము మనకు అనుగ్రహించాడు. మనం వాటిని పొందుకోవడమే, మనము దాన్ని అనుభవించడమే. దేవుని రాజ్యం గురించి కూడా ఏమందంటే, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడుతున్న రాజ్యమును స్వతంత్రించుకోండి. ఇప్పుడు మన లక్కీ ఉన్నాడు. లక్కీకి వాళ్ళ తాత లేదా వాళ్ళ ముత్తాత తనకు తెలియకుండా కొంత ఆస్తి రాసేశాడు, ఒక 20 ఎకరాలు. లక్కీకి చెప్తే అర్థమవుద్దా? తాతయ్య కొన్నాళ్ళు చెప్పు, నీకు 20 ఎకరాలు రాశారంటే అంతే అంతాడు మీదకి వెళ్ళి. అర్థమవుద్దా? లక్కీకి చెప్పి, రే తాతయ్య నీకు 20 ఎకరాలు రాశారు, 20 acres అంటే అని మీదకి వెళ్తాను అతడు. ఏంటి అది అర్థమవుద్దా? అర్థం కాదు. కొన్నిసార్లు మనకి కూడా మహిమైశ్వర్యము దేవుడు మనలోని పోస్తే మనకి కూడా అన్నట్టు ఉంటుంది, అర్థం అవ్వట్లేదు. దేవుడు ఏమంటాడంటే, మీరు అనుభవించండి. గ్లోరియస్ రిచెస్, మహిమైశ్వర్యము. అందుకనే క్రీస్తు మనం అప్పులు చేయక్కర్లేదు, చీటీలు కట్టక్కర్లేదు, మనము వడ్డీకి తిప్పక్కర్లేదు,
ఇవేమి చేయక్కర్లేకుండానే క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును గాక. చీటీలు కట్టిన వాళ్ళు నష్టపోతున్నారు, వడ్డీలు తిప్పిన వాళ్ళు నష్టపోతున్నారు. అర్థమైంది మీకు? ఈనాడు చాలా కాషస్గా ఉండాలి. చీటీలు కట్టకూడదు, వడ్డీలకి ఇవ్వకూడదు. మీకున్నది మీరు అనుభవించండి, మీకున్నది మీరు తినండి. మీకు ఎక్సెస్ అయింది అనుకున్నారనుకోండి, పేదవారికి ఎంతో కొంత దానం చేసుకోండి, దేవుని పరిచయం ఖర్చు పెట్టుకోండి. అంతేగాని చీటీలు ఆడి మాట ఈడి మాట ఎన్నిసి మన చీట్లు కట్టామా అంతే అట్టర్ ఫ్లాప్. ఈ మధ్యకాలంలో అందరూ నాలంటిలో తయారైపోయారు. 3 కోట్లు 4 కోట్లు టార్గెట్ పెట్టుకుంటున్నారు. అంతా పోగిన తర్వాత జంప్, మళ్ళీ కనపడతలేదు. లబోదీపం అన్నా సరే మండపంలో మనకి రావట్లేదు. కనుక మనకున్నాయి మనం తినాలని వాళ్ళ వాక్యం తెలియజేస్తుంది. గ్లోరియస్ రిచెస్. ఫైనల్గా ఆ మహిమ ఐశ్వర్యం ఎవరండి? క్రీస్తు యేసే. అందుకనే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయ్యున్నవి. ఎంత గొప్ప సంగతి అండి! క్రీస్తు యేసులోనే బుద్ధి ఉంది, జ్ఞానం. అంటే దేవుడు బుద్ధి ఈ మంటి గట్టలు పెట్టాడు, జ్ఞానము ఈ మంటి గట్టలు పెట్టేశాడు. ఇంకేముందండి? సర్వ సంపదలు మనల్ని పెట్టేశాడు. మనము ఒక్కొక్కటి తీసుకొని అనుభవించడమే. కొంతమంది ఎఫ్డీస్ వేసుకుంటారు. ఎఫ్డీస్ అది తిరగలేస్తుంటారు, కానీ అవి అలాగే ఉంచి ఇంకా అప్పులు చేస్తుంటారు కొంతమంది. అదే తెలివితేటలో ఆ ఎఫ్డీస్ అలా మల్టిప్లై అవుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం సారీస్ తింటుంటారు. సారు, పెసరొడియాలు, పిండొడియాలు, గుమ్మడొడియాలు, సారు 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 అనుభవించడానికి దేవుడు ఇస్తే ఇక్కడేమో సారీస్ తింటూ ఉన్నాయి ఎఫ్డీస్ వేసేసి. నీవు దాసిని ఎవరివెవనో తెలియదని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొంతమంది నేను చూస్తానండి, వాళ్ళు చచ్చే పర్యంత లక్షలు మూట కట్టారు. ఆమెకే బద్ద ఇంటి దగ్గర సగమొక్క తిని మధ్యాహ్నం ముంతలోకి సగమొక్క వేసుకెళ్ళివారు. అంత పిసినారులు ఉంటారు. ఈవేళ మీకు సీరియస్గా చెప్పేది ఏంటంటే, పిసినారుతనంగా మీరు ఉండి పిసినారుతనంగా మీరు తినొద్దు. దేవుడు ఇచ్చినప్పుడు సమృద్ధిగా తినండి. లేదంటే మీరు దాచుకున్నాయి, మీరు ఒబ్బడి చేసుకున్నాయి ఎవరు తింటాడో మనకు తెలదు. మీరు తినమని దేవుడు ఇచ్చినవి ఒబ్బడి చేసి ఆడెవడికో పడేస్తుంటారు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఇచ్చినవి సమృద్ధిగా అనుభవించండి. అందుకని బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. కనుక మనము మంటి ఘటము, ఆయన కుమ్మరి. మనలను ఆయనకు అవసరమైన పాత్రగా చేసుకున్నాడు. మనలోనే సమస్తము మనల్ని ఏం చేశాడండి? నింపేశాడు. కనుక అట్టి కృపలో దేవుడు నిత్యము మనల్ని వర్ధల చేసి మహిమైశ్వర్యము గలవారినిగా మనలో నింపిన ఐశ్వర్యము మన బిడ్డలను నింపబడాలి, వాళ్ళ బిడ్డలను నింపబడాలి. తరతరాలుగా ఈ మహిమైశ్వర్యముతో మనలను, మన బిడ్డలను, మన సంతతిని ప్రభువు రాకడ పర్యంతము దేవుడు నింపును గాక. ఆమేన్. దయగల మా తండ్రి అనుగ్రహించిన లేఖనములు దీవించి మా కొరకు మా బిడ్డల నిమిత్తము ఆశీర్వదించి ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన ప్రార్థించి స్తుతించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.